ఈవినింగ్ నర్సింగ్ హోమ్ డాక్టర్ విజయలక్ష్మి గారి మాదిశెట్టి గోపాల్ కృష్ణ గారికి వ్యవసాయ కౌంటర్ జాతరెడ్డి గారికి మాస్ ఇన్షూరెన్స్ చైర్మన్ వెంకట్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గారికి నేను అక్కడ మా గురించి తెలుస్తాయి. ఇంతవరకు నాటకాలు వేసాం, చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఎన్ఎస్జీ బెంగళూరులో అయిపోయింది, సో ఎంఏ థియేటర్స్ కూడా అయిపోయింది, మూవీస్లో కూడా చేస్తున్నాను. సో నా అంబిషన్ ఏంటంటే కరీంనగర్లో చిల్డ్రన్ థియేటర్ డెవలప్ అవ్వాలి. చిల్డ్రన్స్ ఏంటంటే మోటివేషన్, వాళ్ళకి ఇప్పుడే ఎదుగుతున్న క్రమం కాబట్టి వాళ్ళకి సినిమాలు కానీ వీటిపైన ఎక్కువ ఆశలు ఉంటున్నాయి. సో వాట్ ఈస్ ద రీల్ అండ్ వాట్ ఈస్ ద రియల్, సో రియల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి మన నాటకం చూస్ చేసుకున్నాం. సో నేను ఫస్ట్ 2014లో మాస్క్ ఇన్స్టిట్యూట్లో మా గురువు గారి దగ్గర నేను ట్రైన్ అయిన తర్వాత మా గురువు కుమార్ స్వామి సార్ దగ్గర నాటకాలు చేసుకుంటూ నాటకం మీద మక్కువ ఎక్కువైపోయింది, సినిమా మీద చాలా తక్కువైపోయింది. సో కరీంనగర్లో కూడా థియేటర్ హబ్ స్టార్ట్ చేసి పిల్లల్లో చైతన్యాన్ని నింపే విధంగా చేస్తున్నాను. సో మీ అందరూ సపోర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి మేడం గారు మాకు ఈసారి రెండోసారి తీసుకురావడం, సో మేడం కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ బాబు కూడా జాయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మాకు సార్ అయినా అన్నైనా మాట్లాడి గోపాల్ సార్ గారు సో ప్రతి దానికి నన్ను మూవీ ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫుల్ టైంలో కూడా చేసినాము. సో అప్పుడు మనకి ఎన్ఎస్జీ ఫ్యాకల్టీ తర్వాత హైదరాబాద్ ఫ్యాకల్టీ పిలిపించి మంచి ఎన్రోల్మెంట్ ప్లే చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మా అమ్మ పెద్దమ్మ సో అన్నింటికీ మోరల్ సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటూ మంచి సపోర్ట్ చేస్తున్నాం పెద్దమ్మ. అదేవిధంగా రేఖమ్మ గారు నేను ఇక్కడ వర్క్షాప్ స్టార్ట్ చేసిన విధంగానే చాలా ల్యాండ్ అంటే సెర్చ్ చేశారు. సో ఫైనల్గా బాబు ఇది బాగుంటుందని తీసుకొని వచ్చి థ్యాంక్స్ అమ్మ. సో మీ అందరూ సపోర్ట్ ఇట్లాగే ఉండాలి. అలాగే మా శర్మ అన్న ఏదైనా సరే ఎవరు వచ్చినా రాకుండా తమ్ముడు నువ్వు చేసుకొని నువ్వు నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. సో అది అంతే. మా ప్రవీణ్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు శివరామ్ కదా, నాకు కాళోజీ, నాకు కాళోజీ మీడియా ప్రవీణ్ అన్న గారికి, అలాగే మా ఫ్రెండ్ చంటి, మన యోగ మహేందర్. సో ఇక్కడ వచ్చేస్తే మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ ఈ 1 month థియేటర్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. దాని తర్వాత 1 month తర్వాత మనము మంచి ప్లే చేసిన తర్వాత యోగా, డ్యాన్స్, భరతనాట్యం, కలరీ ఇలాంటివి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం రెగ్యులర్ కోర్స్ అందేదాన్ని ప్లాన్లో ఉన్నాం సార్. దానికి సపోర్ట్ చేసినట్టు మా ఇంతకుముందు ఫస్ట్ బ్యాచ్ పేరెంట్స్కి, అలాగే సెకండ్ బ్యాచ్ మన వెంకట్ ఫౌండేషన్ వాళ్ళకి, అలాగే థర్డ్ బ్యాచ్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో పిల్లలందరినీ కూడా సో మనకి నాటకము ప్లస్ సినిమా రెండింటి మీద మనం అవగాహన ఇచ్చేసి వాళ్ళు అదేవిధంగా వాళ్ళ స్టడీ కూడా ఎలాంటి డిస్టర్బ్ కాకుండా ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో దీన్ని యూజ్ చేసుకొని మీ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా తెలంగాణ ఎథనిక్ థియేటర్ మీకు సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీరు కూడా మీ ఫ్రీ టైంని సో బయట ఫ్రెండ్స్ తోటి అంటే చిన్న ముచ్చట్లు కాకుండా సో సొసైటీకి ఉపయోగపడే విధంగా మీరు వీటిని ఉపయోగించుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ అందరూ సార్. ఈ ట్రైనింగ్ తీసుకోబోతున్నటువంటి ఇందులో పాల్గొనబోతున్నటువంటి చిన్నారులకు అందరికి కూడా
శుభోదయం. ఈ సందర్భంగా మీకు ఇచ్చేసిన అందరికీ కూడా మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు యాక్టింగ్ అనే దానికి ఒక ప్యాషన్గా ఎంచుకున్న వాళ్ళు కొందరైతే ఒకప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటేనో లేదా ఇతరత్ర తీయాలంటేనో చాలా కష్టపడి తీయాల్సిన ఇది ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్తో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. మొబైల్ ఫోన్లోనే అద్భుతమైన పిక్చరైజేషన్ చేసి అసలు కరీంనగర్లో యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేసినటువంటిది చూస్తే అసలు మొన్న ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. ఓవరాల్గా యూట్యూబ్లో తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ఎంత అప్లోడ్ అవుతున్నాయని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు ఆ నంబర్. సో అట్లా ఒక మంచి కథ దొరికితే, మంచి అభిరుచి ఉంటే, మంచి ఇంట్రెస్ట్ ఉంటే దాని ద్వారా చాలా అద్భుతంగా పిల్లలు షైన్ అవుతారు, పిల్లలు చాలా బాగా యాక్ట్ చేస్తారు అనేది మన అందరికి తెలిసిందే. అంటే కేవలం ఈరోజు ఎడ్యుకేషన్ అంటే ఒక ఏ రకంగా మారిపోయిందంటే 10th క్లాస్లో ఏ మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చింది, తర్వాత రెండే ఆప్షన్స్, అయితే డాక్టర్ అండ్ ఇంజనీరింగ్లో మళ్ళీ సాఫ్ట్వేర్ పిల్లలు తప్ప ఇంకొక ఇంజనీర్స్ చాలా తక్కువ. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో వెళ్తున్నాం మనం. ఇది ఒకటే కాదు, ప్రపంచం అంటే అద్భుతమైన క్రీడలు ఉంటాయి, అద్భుతమైన కల్చరల్గా మనం ఎదిగేటువంటి క్రమం ఉంటుంది. ఒక గొప్ప డాన్సర్ కావచ్చు, గొప్ప సింగర్ కావచ్చు, గొప్ప యాక్టర్ కావచ్చు, గొప్ప ప్లేయర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ టాలెంట్ని బట్టి ప్రోత్సహించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చానండి. ఈ ఫిల్మ్ కానీ లేకపోతే ఇవన్నీ ఏమంటారు, ఆర్ట్స్ అంటారు వీటన్నిటిని. సో ఈ ఆర్ట్స్ మనకి పిల్లలకి అసలు ఎవ్వరు కూడా ప్రోత్సహించలేదు. ఎప్పుడు చదువు అని అన్నారు కానీ ప్రోత్సహించలేదు ఎవరు కూడా. అయితే ఈ ఏవైతే కళలు ఉన్నాయో, ఈ ఆర్ట్స్ ఉన్నాయో, వాటి వల్ల పిల్లలకి ఇంకా వాళ్ళ ఫోకస్ కానీ, వాళ్ళ డిటర్మినేషన్ కానీ, వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకి ఆ మెదడులో ఇంకా ఫోకస్ కానీ, ఇంకా షార్ప్నెస్ కానీ ఇంకా పెరుగుతుంది పిల్లలు. అది గమనించట్లేదు తల్లిదండ్రులు ఏమైనా చదువు అంటున్నారు కానీ వాళ్ళకి ఒక రిక్రియేషన్ ఇవ్వాలి, వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. దీనివల్ల వాళ్ళకి ఇంకా మైండ్ షార్ప్ అవుతుంది అనమాట. సో ఇది మన అధ్యయనాలన్నీ తెలిపాయి అనమాట. అన్ని మెడికల్ స్టడీస్ అన్నీ తెలిపాయి కాబట్టి మనకి కంపల్సరీ అవసరం. అప్పుడెప్పుడో అసలు హైదరాబాద్లో ఉన్నది ఇది అంతా ఆర్ట్స్ అవన్నీ నేర్చుకోవటం, ఈ ఫిల్మ్ యాక్టింగ్ ఇవన్నీ కూడా ఈ ఆర్ట్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు చేయలేదు. శివరామ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన ఇట్లాంటి ఇంత మంచి ఉన్నతమైన ఒక ఐడియాలజీ కొని ఇక్కడికి వచ్చి దాన్ని తను చేస్తున్నారు అంటే చాలా చాలా సంతోషం వేసింది. ఫస్ట్ మా అబ్బాయినే జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ మా అబ్బాయిని జాయిన్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా మీరు తప్పకుండా దీంట్లో మీరు తీసుకోండి, శిక్షణ తీసుకోండి. దీనివల్ల మీకు చాలా ఫోకస్ పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. సొసైటీలో మీరు గోల్స్ మీరు ఏవైతే రీచ్ అవ్వాలనుకుంటారో వాటికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరంతా కూడా దీన్ని ఆయన కూడా హెల్ప్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి. మీరు అందరూ జాయిన్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన శ్యామ్ ప్రసాద్ గారు ఎప్పుడు ఆయన కూడా చాలా ఇట్లాంటి ఆర్ట్స్ మీద చాలా తనకి ఇంట్రెస్ట్. లాస్ట్ టైం కూడా మేము ఇట్లాంటి సభలోనే కలిసాము, వాళ్ళు ఇప్పుడు కూడా ఇలాంటి సభలోనే కలుస్తున్నాము. అంటే తనకు కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు అర్థమవుతుంది. గోపాల్ గారు కూడా చాలా అసలు ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారు. హిందూ వెళ్ళడానికి లేదంటారు కదా, అట్లా అనమాట. ఎక్కడ చూసినా ఏ ప్రోగ్రామ్ చూసినా తను లేకుండా అయితే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వదు. సో అంత ఇది అనమాట. ఆయన మొత్తం ఏమంటారు ఒక అండ్ భూనాథాచారి గారు కూడా పిల్లలకి ఎంతో ఇన్స్టిట్యూట్లో వాళ్ళు తను బాగా క్లాసెస్ కండక్ట్ చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, ఇవన్నీ చాలా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మన దగ్గర ఈ ఆర్ట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ నాన్ ఇండియన్ ఆయన. అంటే ఫస్ట్ ఎప్పుడు బయట వాళ్ళకి వచ్చేది, కానీ మన ఇండియాలో ఫస్ట్ ప్రైజ్ ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అది లిటరేచర్లో వచ్చింది. అది దేనికి వచ్చింది ఎవరికైనా తెలుసా? నోబెల్ లిటరేచర్ ప్రైజ్. నేషనల్ యాంథమ్ ఆయనే చేశాడు, కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది 1913లో వచ్చింది. ఎవరికైనా తెలుసా?
ఆ సినిమా పేరు లిటరేచర్ లో వచ్చింది. ఆ లిటరేచర్ ఆయన ఏం బుక్ రాశాడు? చెప్పింది చూడండి, చెప్పలేదు. సో లిటరేచర్ అది కూడా ఒక కళ. ఆయన ఏమన్నాడంటే మనిషి యొక్క క్రియేటివిటీ నుంచి పుట్టేదే కళ, ఈ ఆర్ట్స్ అనేది. దీంట్లో మన క్రియేటివిటీ అంటే మన సృజనాత్మకత అనేది బయటకు వస్తుంది అన్నమాట. దీంట్లో ఇంకా అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు డాన్స్ ఉంటుంది, కొరియోగ్రఫీ ఉంటుంది, ఇదంతా వాళ్ళ సొంత మైండ్తో చేయాలి. సో దానివల్ల వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది అనమాట. యాక్టింగ్ కూడా ఏదైనా సరే ఈ కళలన్నీ ఒక క్రియేటివిటీ, మనిషి యొక్క క్రియేటివిటీ నుంచి వచ్చింది అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు. సో అందుకని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాం. శివరామ్ గారు ఇంకా మంచి మంచి ఇలాంటి వర్క్షాప్స్ చేయాలి. ఇంకా పిల్లల్ని అందరినీ అసలు కరీంనగర్లో ఇట్లాంటిది చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. మీరు ఇందులో చాలా సక్సెస్ కావాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి. ఇంకా మీరు ఫిలిమ్స్లో దాంట్లో కూడా మీరు మంచి యాక్టింగ్ చేయాలి. పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఏం మాట్లాడకుండా సింపుల్ ఆయన ఏం చెప్తుంది ఓకే అన్న తర్వాత నాకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తను యొక్క క్వాలిఫికేషన్స్, తను బ్యాక్గ్రౌండ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తను చేసి తనకు అనుకరించాలని చెప్తే అవి ఏవి దొరకకపోతే నేను ఓకే అన్నాను. అంత గొప్ప మనిషి అయింది. దాంతోపాటు ఆయనతో మేము ఒక 30-40 రోజులు మేము కలిసి సహజీవనం చేయడం జరిగింది. అది ఒక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలు జాగ్రత్త వినండి. ఆయన పుష్కలమైన నాయకత్వ లక్షణాలని, చాలా ఫ్యాషన్, తన వృత్తి అంటే భయంకరమైన ఫ్యాషన్ ఉంది. వృత్తి పట్ల ఆయన కమిటీ విధానం చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంటుంది. ఆయనతో పాటు ఆయన టీం నిర్మించుకునే విధానం చాలా బాగుంటుంది. వాస్తవంగా అప్పటికి మా దగ్గర ఒక 20-22 మంది పిల్లలు ఉన్నారు సార్. అందరూ ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే భూమికి వచ్చిన రాళ్ళ లాంటి వాళ్ళు, నిజంగా రాళ్ళ లాంటి వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు, నేను యాక్చువల్గా వాళ్ళ బిజినెస్ ఎంటర్ కాదు సార్. మీద హాల్లో వాళ్ళు చెప్తుండ్రి, ఏదో అనుకుని వస్తుండే, ఏదో మొత్తుకుంటుండ్రి, ఏదో ఇస్తుండే, నేను డిసైడ్ చేయదలుచుకోలేదు. సరిగ్గా ఒక 25 రోజుల తర్వాత 28 రోజుల తర్వాత వాళ్ళు ఒక ప్లే చేస్తే నా తలకు నీళ్ళే వచ్చేసినాయి. ఇవి మా పిల్లలేనా? అసలు మా పిల్లల కనబడలే నాకు ఎప్పుడు కూడా. మా పిల్లల అన్న పాత్రలే ఉంటాయి కానీ పిల్లల కనబడలే. అంత బాగా వాళ్ళు కమిట్మెంట్ తోటి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ టీం, ఆయన ఒక్కడే కాదు, ఈ రాజశేఖర్ కావచ్చు, వాళ్ళ టీం అందరూ కూడా ఒకే దాంతో ఉంటారు. వాళ్ళకి ఇంకోటి చాలా డెమోక్రటిక్ అప్రోచ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఒక బెస్ట్ సాధించడం వెనుకాల సార్ అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. మీరు వస్తే మీ దగ్గర తీసుకునేవారు, ఎవరు పిల్లల దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ పాత్రను ఎంపిక చేసుకునే విధానం చూస్తే ఇంకా అది ఇస్తే చాలా డీటెయిల్ అవుతుంది. చూస్తే చాలా అద్భుతంగా చేశారు. పిల్లలు ఎవరైతే ట్రైనింగ్కి వచ్చారో చాలా అదృష్టవంతులు. శివరామ్ చేతులు పడితే ఖచ్చితంగా మీరు కూడా రత్నాలుగా మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలుసు. వారు వాస్తవంగా ఒక్క నిమిషం అన్న ఏ రోజు కూడా వారు ఇవాళ కూడా చాలా కార్యక్రమం ఉంది. నిజానికి మన అందరి మీద ప్రేమతో, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ఈజ్ హెక్టిక్ షెడ్యూల్, మన అందరి మీద ప్రేమతో వచ్చారు. ముందుగా చప్పట్లతో కరీంనగర్లో ఒక కళారంగంలో కావచ్చు, సాహిత్య రంగంలో కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేదా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి ఒక మంచి కార్యక్రమం ఎక్కడైనా ఉంది అంటే తను ఎంత బిజీగా ఉన్నా తన వీలైనంత సమయాన్ని ఇచ్చే మంచి మనసు ఉన్నటువంటి వారు శ్యాంప్రసాద్ గారు. అది ఎక్కడ వీలైనంత ఒక మంచి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా అందులో నేనుంటా అంటూ ముందుకు రావడమే కాదు, అది చేస్తున్న వాళ్ళని కూడా ప్రోత్సహించే పెద్ద మనసు. సో ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్యాంప్రసాద్ గారు గారిని మనకు సందేశం అందిస్తారు. చక్కగా మాటలు అన్నారు. అలాగే ఆయన చెప్పిన ప్రతి అనుభవం ఈరోజు అది చేస్తాను. శివరామ్ గారు నాకు మాటలు గోపాలన్న పరిచయం అయినారు. లాస్ట్ ఒక కార్యక్రమం, ఫస్ట్ కార్యక్రమం మనం ఫిలిం భవన్ చేయడం జరిగింది. వారు కూడా తనకి మన పిల్లలతో మంచి కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో సో ఆ రోజు ప్రారంభం చేయడం జరిగింది. అప్పుడే పిల్లలు అని చెప్పినట్టు ఆయన కళలో మాట్లాడే కమిట్మెంట్ నేను సాధించాలని కమిట్మెంట్ చాలా ఉంటుంది. కానీ నేను కాదు,
కరీంనగర్లో చాలా మంది నాలాగా తయారు కావాలనుకుంది అది చాలా గొప్ప. ఎవరికైనా నేను కావాలి గొప్ప నేను గొప్ప వాళ్ళు ఉంటుంది సాధన ఉంటుంది కానీ తన కంప్యూటర్ ఆలోచించలేదు. కరీంనగర్లో కొన్ని వందల మంది మనం తయారు చేయాలి. గొప్ప మాట దాంట్లో తప్పన పడతాం, దాంట్లో ఆడపడతాం. సో కరీంనగర్లో ఏదైతే మనం గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్టర్ చేయాలి. కరీంనగర్ నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ని బయట తీసుకురావాలి, సర్కార్తో వాళ్ళు పనిచేసుకోవాలి. రెండో కార్యక్రమం కూడా బాలగోపురంలో రామోదర్ చెప్పారు ఇంకా వారు స్పందించి చెప్తుందో ఎంత విన్నారు ఇక్కడ. ఆ కార్యక్రమంలో నేను తీసుకోవడం జరిగింది. ఆ పిల్లలు నిజంగా అంటే బాలగోపురం ఉంటారంటే చాలామంది మోస్ట్లీ ఆర్ట్ ఫండ్స్ నెగ్లెక్టెడ్ పీపుల్ ఆఫ్ సొసైటీ పాలిష్ పీపుల్ స్టూడెంట్ అక్కడ ఉన్నారు. బాలగోపురం చాలామంది మన సమాజం నుంచి వెళ్తారు, నిరాదరణ పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళే అక్కడ ఉండే అవకాశం. సో అలాంటి వాళ్ళతో ఒక మంచి ప్లే తీసుకొచ్చి అద్భుతమైన ప్రోగ్రామ్ కావచ్చు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ అక్కడ చిన్న స్టేజ్ మీద బ్రహ్మాండంగా ఏం చెప్పాలంటే గతంలో స్వరభి వాళ్ళు పెద్ద ప్రోగ్రామ్ చేశారు. ప్రోగ్రామ్ ఆలోచనలు విరమించడం. మళ్ళీ ఈరోజు కూడా మన గుణం కార్యక్రమం వాళ్ళ ద్వారా నేను చెప్తాను. చూడగారు ఫోన్ చేయాలి ఖచ్చితంగా వస్తాను ఏ కార్యక్రమం మాట్లాడతాను మీరు వస్తారేనని చెప్పి కొత్త ఇక్కడ చూస్తూ ఉంటే చాలా సంతోషం ఇస్తుంది. అంటే ఇంకొక మంచి కార్యక్రమం తీసుకోవాలి. ఇంకా మేడం మీకు చాలా చెప్పడం జరిగింది కళలు మరియు ఉద్దేశాలు. కరీంనగర్ మొదటి నుంచి కూడా కళారంగానికి పెట్టింది. ఒకప్పుడు ఇక్కడ నాటక రంగము చాలా గొప్పగా వెలుగొందిన జిల్లా. కళాభారతి నాటకాల కోసం పోటీ పడితే కళాభారతి దొరకని పరిస్థితి. సో ఈ వారం మనకి బిజీ ఉంది, ఇప్పుడు దొరకదు యొక్క పరిస్థితి కరీంనగర్లో ఉంది. కానీ మారిన పరిస్థితి దృష్ట్యా కళారంగానికి నాటకరంగానికి మెల్లిమెల్లిగా ఆదరణ పొందుతూ ఉంది. కానీ మనిషి పుట్టిన తర్వాత పుట్టడం పెరగడం చదవడం చేస్తూ ఉంటారు. కానీ తన నుంచి ఆ సంస్కృతి తన యొక్క వారసత్వము ముందుకు వెళ్ళాలంటే కళాదారణ సాధ్యం. కళ ఉంటేనే ఆ యొక్క వారసత్వం ఉంటుంది, ఆ సంస్కృతి ఉంటుంది, ఆ భాష సంపద. కళ లేకపోతే ఏమో చూస్తుందంటే ఏముండదు. పుస్తకం చెప్తారు, తెచ్చుకుంటాం, మాకు తెలుసుకుంటారు. మనిషి అప్పుడు ఆ ట్రైనింగ్ ఇస్తే పూర్తిగా అదే పుస్తకం చదువుతుంది, నేర్పిస్తుంది. మనకి దాని తేడా ఏంటి అంటే థింకింగ్, ఏదైతే సృజన మనం చేస్తూ ఉంటాం అదే మనకి ఇబ్బంది. ఇంకా ఆవుపరంగా ఉద్యోగంలో మాట చెప్తాను మరి సమయంలో కాస్త కళాపోసం ఉండాలి. కళాపోసం లేకపోతే మనిషికి కొద్ది తడే ఉంటుంది. అది బాబుడు అలాగే ఉంటుంది. కళాపోసం లేకపోతే మనిషికి కొద్ది తడే ఉంటుంది. నువ్వు తింటావు అది తింటుంది, నువ్వు పుట్టినా అది పుడుతుంది, నువ్వు చదువుకున్నావు అది కూడా చదువుకుంటుంది, దాని భాష చదువుకుంటుంది, అది కూడా చేస్తే మనం చేస్తాం. దాని కూడా తేడా ఉంటే కళలేదు. సో అది ఏ ప్లాట్ఫామ్ ఏదైనా ఏ రకమైన ఫామ్ అనేది అది డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అయితే ఈ ప్లే కావచ్చు, పుస్తకం కావచ్చు, ఏదైనా ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆవేశం ఉండాలి. ప్రాయం చాలా దాన్ని ఇప్పుడు ప్రవేశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అంతకుముందు లైఫ్కి ఏదో ఒకటి నేర్చుకున్న తర్వాత ఆ లైఫ్ చాలా ఉంటుంది. మీరు మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తారు, మీ ఇంటర్ ఎంజాయ్ చేస్తారు, మీ వ్యక్తిత్వం మీరు ఎంజాయ్ చేస్తారు. అది చాలా తర్వాత సత్యం. ఎందుకంటే మీ వృత్తిని ప్రేమిస్తారు కావచ్చు, ఇతరులు ప్రేమిస్తారు కావచ్చు, ఇతరుల పట్ల మన సంపాదన మన ఏదో ప్రేమిస్తారు కావచ్చు. కానీ మనల్ని మనం ప్రేమించుకోవచ్చు, మన మనసుని మనం ప్రేమించుకోవచ్చు. ఏదైనా కళ ద్వారా మాత్రమే సార్ ఆ కళాకారుడు మాత్రం సాధ్యం అవుతుంది. సో ముందు కళ అనేది తనని తను తృప్తిపరుస్తుంది. సో మనం తృప్తిపరిచేది మాత్రమే. ఇప్పుడు కళాకారులు ఎవరైనా చూస్తే వాళ్ళు బాగా చేశారే తర్వాత అంటారు, నేను బాగా చేశాను అనేది ముందు ఆయనకే తెలుస్తుంది. సో అంత గొప్ప కళలకి అంత గొప్ప స్థానం మనం మనిషిలో ఉంది. అందుకే మీరు వెస్టర్న్ కంట్రీ చూడండి, ఖచ్చితంగా వీకెండ్స్లో విపరీత ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు డాన్స్ జరుగుతూ ఉంటుంది, ఒకవైపు డ్యాన్స్ జరుగుతుంది, ఒకవైపు ప్లే జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కూడా వెస్టర్న్ కంట్రీస్లో డ్రామాకి టికెట్ పెట్టి కొనుక్కొని చూస్తూ ఉంటాం. అదే గొప్పతనం. సో మనం పాతకాలం చెప్పిన సినిమా స్టార్ అందరూ కూడా ఎన్టీఆర్ స్టార్ట్ చేసుకుంటే నాగేశ్వరరావు కావచ్చు, కావచ్చు, అందరూ నాటకరంగం నుంచి వచ్చేవారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా తీసుకోండి, ముందు నాటకరంగంలో గొప్పతనం నిరూపించుకుంటారు మాత్రమే సినిమా అవకాశం. తర్వాత పరిస్థితి దృష్టి మనం సినిమా అందరినీ ఇంగ్లీష్ సో కొన్ని కళలు పడతారు. ఇప్పుడు శివరాం లాంటి గొప్ప వ్యక్తులు, గుణాచార్య లాంటి వ్యక్తులు చాలామంది కర్ణాటక ముందుకు వస్తారు.
ఇందాక గోపాల్ చెప్పారు షార్ట్ ఫిల్మ్స్ ఎన్నైతే వస్తున్నాయి అందరూ చాలా ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ అన్ని కైండ్ వస్తాయి. సో కళాకారులు అంటే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అన్ని రకాల ప్లాట్ఫామ్స్ అన్ని 64 గేమ్స్ ఇంకా ఉంది. 64 కళలు ఉంటాయి. ఈ గేమ్స్ 24 ప్లేస్ జరిపే అన్ని రకాల వ్యక్తులు కైండ్ చేస్తాం. ఇది చాలా గొప్పతనం. పెద్ద మార్పు జరుగుతుంది కైండ్. పాటలు పాడేవాళ్ళు వస్తూ ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు వస్తూ ఉన్నారు, డైరెక్ట్ చేసే వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎలివేట్ వాళ్ళు వస్తూ ఉన్నారు, యాక్షన్ చేసే వాళ్ళు వస్తూ ఉన్నారు. అన్ని రకాల సంబంధించిన కళాకారులు ఇక్కడ వస్తూ ఉన్నారు. ఇది కరీంనగర్ గొప్పతనం. సో కరీంనగర్ ఖచ్చితంగా తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీరు ఇంకో కొద్ది కాలంలో మంచి బ్రహ్మాండమైన పేపర్లు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది చూడకపోవచ్చు ఇక్కడ కరీంనగర్లో మా వ్యక్తి కరీంనగర్ ఏంటండి. మీరు 5 ఏళ్ళ తర్వాత 6 తర్వాత మంది అవార్డు వచ్చినట్టు ఇంకేదో వచ్చిన తర్వాత పేపర్లో గొప్ప ఇచ్చిన తర్వాత అప్పుడు మనం చూస్తాం మా వాళ్ళ ఇల్లు అరే మా ఇంట్లో ఉంటుంది ఇలా అని అనుకుంటాం. ఈ ఖచ్చితంగా జరుగుతుంది కరీంనగర్ చూస్తూ ఉన్నాం. అప్పుడాక మనకు తెలియదు అందరూ ఊరు వచ్చిన వ్యక్తి లాంటి మనం. సో ఆ ఎవరు తెలియని తర్వాత ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి ప్లేస్ వస్తున్నాయి కనుక శివరామ్ గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. సో ఈ పిల్లల్ని తయారు చేయాలి, లేదా మంచి కరీంనగర్కు మంచి పేరు రావాలని ఒక సంకల్పం వరకు ఉందో ఆ సంకల్పం పూర్తిగా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సో ఎక్కడ మా తోడ్పాటు అవసరం వస్తే అక్కడ ఖచ్చితంగా సాయం మీకు ఉంటుందని చెప్పి మరోసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న, మంచి మాట చెప్పినారు. ఎందుకంటే శ్యాంప్రసాద్ గారు వాస్తవంగా తను సహజంగా ఎక్కడైనా సహజ సిద్ధంగా తనకున్నటువంటి ఆ ఉత్సాహంతోనే ఇట్లాంటి కార్యక్రమాల్లో తను చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అక్షర సత్యాలు. ఎందుకంటే ఈరోజు నేను కరీంనగర్ గురించి ఎప్పుడూ ఒక మాట చెప్తా, కాంతి జనితం కరీంనగరం, క్రాంతిభరితం కరీంనగరం, వేడుకైన వెళ్ళి నగిశీలకే కాదు నాణ్యమైన నల్ల బంగారు గనులకు కానాచి కరీంనగరం, కలల వారాసి కరీంనగరం అని మాట ఉంటుంది. అట్లా కరీంనగర్ కళ్ళ కిల్లా, కోటి కాంతుల కిల్లా కరీంనగర్ జిల్లా అని చెప్పుకుంటాం. వారు అన్నట్టుగా నాకు తెలిసిన కరీంనగర్ చైతన్య కళాభారతి అనే ఒక సంస్థ నెలకొక్క నాటకం ఇక్కడ ఉన్నాడు సభ్యుడు. సో నెలకొక్క నాటకం చొప్పున కళాభారతి వేదిక మీద కొత్త నాటకం రాయడం, నటులు ప్రాక్టీస్ చేసుకోవడం, అక్కడ ప్రదర్శించడం. ఆ రోజుల్లో అసలు కళాభారతి మొత్తం నాటకాలతో అసలు నిత్యం కలకల్లాడుతూ ఉండేటువంటి ఒక పరిస్థితి మనకు తెలుసు. చెప్పిన కారణాంతరాల వల్ల కొంచెం ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పటి నుంచి కూడా కరీంనగర్ వాళ్ళు నంది నాటక పోటీల్లో, పరచూరు లాంటి పోటీల్లో నాటకాలు తీసుకొని వెళ్తున్నారు. అందులో అదే అది వెళ్తున్నారు. వాళ్ళు బహుమతులు గెలుచుకుంటున్నారు. అంటే 24 ఫ్రేమ్స్ 64 కళలు అన్నట్టుగా అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి త్వరలో కరీంనగర్ చాలా అద్భుతమైనటువంటి ఒక కళల అండ్ మై గురూస్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై స్టూడెంట్స్ అందరికీ. సో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఒక కళాపోషణ ఉండాలి. స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను నాటకానికి రమ్మని చెప్పాడు, ఖాళీ టైం ఏం చేయకండి అని చెప్తున్నాను. మీరు ఎలా అంటే ఫ్రీ టైంలో ఉంటారో ఆ ఫ్రీ టైంలో అది స్పోర్ట్స్ అయినా ఇంకేదైనా సరే నేను నాటకానికి రండి అని చెప్పట్లేదు, కానీ ఖాళీగా ఉండకని చెప్తున్నాను. సో మీ ద్వారా మంచి మెసేజ్ వెళ్ళాలి. నాకేంటంటే మాస్కింగ్లో నేర్చుకున్నప్పుడు నేను ఒక అవరగా దిగట్టున్నాను. ఫ్రాంక్ చెప్తున్నాను, అవరగా అంటే ఒక టీ స్టాల్ పెట్టుకుంటున్నాను, లేకపోతే అక్కడ పనిచేస్తున్నాను. సో నేను ఇప్పుడైతే నాటకానికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే ఒక చరిత్రను మనం ముందుకు తీసుకెళ్తున్నాం, ఒక 100 సంవత్సరాల జీవితాన్ని మనం ముంగడు చూపించగలుగుతున్నాం. సో సార్ గారు అన్నట్టు ఎన్విరాన్మెంట్ ప్లే చేస్తాం. సో మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం, అది తప్పు. చాలా మంది మారారు. అంతకుముందు పబ్జీ క్విట్ ఇస్తాను ప్లే చేస్తాం సార్ అప్పుడు. సో చాలా మంది పిల్లలు దానికి అవాయిడ్ చేసేసి గేమ్ కూడా బంద్ చేయడం జరిగిందండి, ఆడట్లేదు ఎవరు కూడా. సో అలాగే ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి 20 days నాకు టైం వేయగలిగితే కరీంనగర్లో ఒక మంచి ప్రొడక్షన్ చేద్దాం, దాన్ని హైదరాబాద్ తీసుకెళ్దాం. సో మేము ఇంకా మంచి టాలెంట్ ఉండి మేము ఇంకా నాటకం సినిమాకి వెళ్ళాలనుకుంటే నేను టీటస్ కాస్టింగ్ ఏజెన్సీ కూడా రెడీ చేస్తున్నాం సార్. కరీంనగర్ నుంచి పిల్లల్ని మనం సినిమా కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో అది సందర్భం కూడా చెప్పమని చెప్పేసి నేను అందరూ రివ్యూ చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్ కూడా తెలియజెప్పండి, ఇది అందరిలాగా మోసం చేయడమా. సో మా గురుగారు ఏంటంటే ఇక్కడ మాస్టర్ బెటర్, దాని తర్వాత మేము ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇద్దరు కొలాబరేట్ అయిపోయి నేను చేస్తాము. సో మీకు టైం కొంచెం మాకు కేటాయించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతమంది రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అర్థమవుతుందా? సో ఎంతమంది వచ్చినా కూడా 1 month కోర్స్ అని రన్ చేస్తుంది, ఓకేనా? సో 1 month కోర్సులో మీ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏ టైంకి వస్తున్నారు, అసలు మీ ఆశయం ఏంటి. సో కొంతమంది ఏమనుకుంటారు, టైం పాస్కి వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు అందరూ సూపర్ స్టార్ అభినందన్ చూస్తారు, కొంతమంది నాయకులను చూస్తారు, పవన్ కళ్యాణ్ చూస్తారు, ప్రొఫెషనల్ విజయనగరం చూస్తారు. సో వాయిస్ వినిపిస్తుంది అందరికీ, ఓకేనా? సో బయట ఎన్ని నిమిషాలు వినిపించిన వాడికి నేను మాట్లాడేది వినాలి. సో మన అంబిషన్స్ వేరే ఉంది, అవునా?
వాట్ ఇస్ ద రియల్ అంటే మనం ఎంతో కష్టపడాలి, ఒక మంచి యాక్టర్ కావాలంటే ఎంతో కష్టపడాలి, అవునా? సో మనకు 100కి మనకు పాస్ మార్కులు కావాలంటే మనం ఏం చేయాలి? రోజు కాలేజ్కి వెళ్తే స్కూల్కి వెళ్తే సరిపోతుంది, అవునా? పాస్ మార్కులు వస్తాయి. కానీ కొంచెం గట్టిగా చదివితే 50 వస్తుంది. డే నైట్ కష్టపడి చదివితే 100 మార్క్స్ వస్తాయి. అది ఒకటే సబ్జెక్ట్ కాబట్టి, అంటే ఒకటి సబ్జెక్ట్ అంత కష్టపడాలి. అంటే ఆ సబ్జెక్ట్ నుండి ఇంకెంత కష్టపడాలి? రెగ్యులర్ స్కూల్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తోటి మాట్లాడకూడదు, చదువుకోవాలి. ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని చాలా ఉంటాయి. సో మీ కాన్ఫిడెన్స్ మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఈ 25 days 30 days ఓకేనా? ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మాట్లాడాలి. బట్ షేర్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ ఫీల్తో మాట్లాడుతున్నారు, నిజంగా వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఎప్పుడు క్యాచ్ చేయగలుగుతారు? ఆఫ్టర్ వర్క్షాప్, ఓకేనా? ఆఫ్టర్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత మీరు క్యాచ్ చేయగలుగుతారు. సో ఆ టైం మీకు రావాలి అంటే ఈ టైం మీరు ఇక్కడ కేటాయించాలి, ఓకేనా? సో మీకు వాడిని ఫస్ట్ మనం ఏంటంటే యాక్టర్ టూల్స్ మనం నిన్న చూసారా? మీరు మన పోస్టర్ చూసిరా? మనం ఏమేమి నేర్పిస్తాం అనేది వాయిస్, యోగా, యాక్టింగ్, డాన్స్, కలరింగ్. సో ప్రెసెంట్ అయితే మనము బాడీ అండ్ వాయిస్, మైండ్. ఓకే, ఒక యాక్టర్ కావాల్సిన ఏంటి? బాడీ, వాయిస్, మైండ్ అండ్ వాయిస్. సో బాడీ ఎందుకన్నాం? సో మనం ఏదైనా ప్రజెంటేషన్ చేస్తున్నాం, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నిలబడండి, ఓకే? సో అబ్బాయి చూడండి, పేరు ఇంట్రొడ్యూస్ చేస్తాం, విహాన్ గౌతమ్. సో విహాన్ గౌతమ్ మీకు ఎట్లా అనిపిస్తున్నాడు? క్యూట్ గా, స్మార్ట్ గా, ఓకే, బాగా షార్ప్ గా అనిపిస్తున్నాడు, అవునా? ఓకే. విహాన్ యాజ్ ఎ పోలీస్ అనుకో ఎట్లా ఉంటాడు? స్ట్రిక్ట్ గా, సీరియస్ గా ఉంటాడు. దట్ ఈస్ ద బాడీ. సో కావాలంటే ఏముండాలి? ఇంకొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, ఏజ్ ఉండాలి, ఏజ్ కూడా కావాలి. సో చిన్న పోలీస్ ఆఫీసర్ ఉండాలంటే మన స్కిట్ అవుతుంది, అంటే ఒక నాటకం చేసినా కానీ, ఒక చిన్న చిన్న ప్లే చేసినప్పుడు కానీ. సో మనకు స్కూల్లో ప్లే చేస్తూ ఉంటాం కదా. సో మనం ఏం చేస్తాం? పోలీస్ తీసేస్తాం, అవునా? సో అప్పుడు గౌతమ్ ఏమైతే పోలీస్ ఆఫీసర్, అవునా? ఏజ్ లేదు, బట్ ఒక మనం డ్రామా ప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి మర్చిపోయి అయిపోతుంది. అప్పుడు పోలీస్ కాస్ట్యూమ్ వేస్తే పోలీస్ ఆఫీసర్ అవుతుంది. మేము నెక్స్ట్ కావాల్సింది ఏంటి? వాయిస్, అవునా? వాయిస్ ఎలా వస్తుంది? పోలీస్ అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, రైట్? అవునా? ఇంకా సో ఇవన్నీ కడుతుండాలంటే ఏముండాలి? బ్రెయిన్, మైండ్, అవునా? సో వీటిని యాక్టర్ టూల్స్ అంటారు. సో ఏదైతే మనం పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటామో, ఏదైతే మన బాడీలో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటామో, వాయిస్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటామో, వాటిని మనం సో టూల్స్ ఆఫ్ యాక్టింగ్ లో కవర్ చేయాలి. మెయిన్ థింగ్ బాడీ, మైండ్, వాయిస్, ఈ 3 యాక్టివ్ చాలా ఇంపార్టెంట్. వీటిని కనుక మనం ఫోకస్ చేసినట్టయితే 25% మనం సక్సెస్ అయినట్టే. ఇంకా 75% ఏంటి అంటే మనం వర్క్షాప్ నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే కొద్ది కొద్దిగా మనకు బాడీ ఫిజికల్ థియరీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫస్ట్ మనం యోగాతో స్టార్ట్ చేస్తాం, ఓకేనా? 3 hours క్లాస్లో యోగా ఉంటుంది, ఓకే? దాని తర్వాత వాయిస్ ఎక్సర్సైజ్ ఉంటుంది, దాని తర్వాత థియేటర్ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా? సార్ ఒకరోజు వచ్చినా 2 రోజులు వచ్చినా నేను యాక్టర్ అయిపోతా అంటే కాదు. సో పెద్ద హీరోలు కూడా, పెద్ద థియేటర్ పర్సన్స్ కూడా వాళ్ళ టైం కోసం, వాళ్ళ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అవునా? సో ఫస్ట్ మనం పెరిగిన మెంటాలిటీ కానీ, మనం తిరిగిన సర్కిల్ కానీ, మనకు కావాల్సిన దానికోసం రావాల్సిన చెప్పు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది, దానికి కొంచెం టైం పడుతుంది. సో వాటి కోసమే శిక్షణ శిబిరాలు అవసరం. అర్థమవుతుందా? శిక్షణ శిబిరాలలో మీకు యాక్టింగ్ నేర్పిస్తారా అంటే ఎక్కడ కూడా యాక్టింగ్ నేర్పిస్తుంటే పెద్ద యాక్టర్స్, పెద్ద వాళ్ళు ఎప్పుడో పెద్ద యాక్టర్స్ అవుతారు. ఎక్కడ కూడా యాక్టింగ్ నేర్పియరు, ఇక్కడ కూడా యాక్టింగ్ నేర్పియరు. మీకున్న స్కిల్స్ని, మీ వేరే విధానాన్ని మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, వాటికి ఏవైతే అడ్డుపడుతున్నాయి, ఇంకెలా చేస్తే బాగుంటుంది, వాటిపైన శిక్షణ ఇస్తారు. వాటిపైన, వాయిస్ పైన, ఫోకస్ పైన, మైండ్, ఓకే? నీపై నువ్వు మాట్లాడడం కానీ, కథలు చెప్పడం కానీ, నరేషన్ చేయడం కానీ, ఓకే? చూసిన దాన్ని చూసినట్టుగా చెప్పడం కానీ, ఓకే? మీ బాడీ లాంగ్వేజ్ మార్పులు కానీ, సో వీటి పైన ఇక్కడ వర్క్షాప్ జరుగుతాను, ఓకే? అందరికి అర్థమైందా? సో ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈరోజు, ఓకే? మైసెల్ఫ్ శివరామ్ రెడ్డి. నేను ఒక 12 years నుంచి యాక్టివ్గా ఉన్నాను, 12 years నుంచి ఉన్నాను. సో అందులో కొద్ది రోజులు నా టీచింగ్ ఫీల్డ్కి అంటే నేను నేర్చుకోవడం, తర్వాత స్టడీ చేయడంలో 5 years అయిపోయింది. 7 years నుంచి స్కూల్ ఫీల్డ్లో రన్ చేస్తున్నాను నేను. సో చాలా వరకు యాక్టింగ్ వర్క్ కండక్ట్ చేశాను, చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాను, సినిమాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో నా ప్రజెంట్ ప్లేస్ వచ్చేసి వేమవాడ దగ్గర నల్లూరుపల్లి, ఓకే? నాది ఎన్ఎస్సి బెంగళూరు 1 year డిప్లొమా అయిపోయింది, దాని తర్వాత ఎంఏ థియేటర్స్ అయిపోయింది. సో 200 పైగా షోలు చేశాను, CCRT స్కాలర్షిప్ వస్తుంది నాకు. సో నాటకం చేసిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ వస్తాయి,
ఓకేనా. మన ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మన ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కూడా ఉంటుంది. ఓకేనా. పూర్తిగా మనకి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ నాకు ఇది చదవనికి అవుతుంది అన్నప్పుడు మీకు థియేటర్లో చాలా సోర్స్ ఉంటుంది. థియేటర్లో ఆర్ట్స్, సెట్, లైటింగ్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అర్థమవుతున్నాను. అది థియేటర్లో కానీ సినిమాలో కానీ చాలా ఉంటాయి. మీరు ఎక్కడ కూడా మీ లైఫ్ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అంటే స్కోప్ కోల్పోకుండా చాలా మంది దుబాయ్కి వెళ్ళడం కానీ లేబర్ పనిలో కానీ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. అది మనకు వద్దు. సో మనము సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా తయారు కావాలి. మన లోపల కళ ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే. సో నా ఇండస్ట్రీ ఇది. నాకు ఏంటంటే కరీంనగర్లో ఒక మంచి థియేటర్ పర్సన్స్ రెడీ చేయాలని నాకు. ఓకేనా. సో అందుకోసం ఇక్కడ వర్షం కండక్ట్ చేస్తున్నాను. నా ఇంట్రడక్షన్ అయిపోయింది. సో ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పాలి. ఓకేనా. My name is Rehan Gautam and I'm studying in Paramita High School. నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? What did you do? I acted in the show. కూర్చొని మాట్లాడు. పేరు చెప్తున్నా. గౌతమ్, కూర్చో. గౌతమ్, కూర్చొని మాట్లాడు. సైలెన్స్ నాన్న, అందరూ వినిపించాలి. ఓకే. మాట్లాడేది ఎవరు కూడా. ఓకే. గౌతమ్ మళ్ళీ కూర్చొని మాట్లాడు. My name is Rehan Gautam. నన్ను అందరూ వినాలి. I acted in a short film, Kiran Karpidu. కూర్చొని మాట్లాడు. My name is Abdullah Abdullah. This is my first time to this film. And I'm a short film Kiran Karpidu. అది కూడా తీసుకున్నాను. ఇంకా నా దాంట్లో ఇంప్రూవ్మెంట్ రావాలని నేను ఇంట్లో జాయిన్ అయ్యాను. వినిపిస్తున్నా అందరికీ? వినిపించిందా? నెక్స్ట్ లేకపోయినా కూర్చొని కూడా చెప్పాలి. My name is Shreya. I'm pursuing B Pharmacy. ఓకే. Second year. Which college? Maheshwari, Ratimapur. So why did you come here? I came to see my sisters. You don't have any interest. She's having interest. She is a good dancer. Hi, this is Vishnupriya. I'm studying my BTech third year in Vadipur College. I am interested in anchoring and modeling. Hi, first family. I'm studying in 8th class. I'm from Rainbow High School. I am interested in acting. My hobbies are reading books, acting, and doing reads, and participating in agriculture. Hi, myself I'm Samita Reddy. I'm studying in 6th class, Siddhartha High School. My hobbies are dancing, acting, and singing. I love to study. Thank you. Hi, my name is Chaita. I'm from Karimnagar. My age is 10 years. My height is 4.2 inches. I love acting. That's why I'm coming to acting. My school is Akshara International. My name is Manaswa. I'm studying 4th class. My school name is SRDG School. I am living in Karimnagar. I love acting and dance. Abhishek, I am studying 9th class. My school is Saran High School. Love movie. My name is Keshava. My studying is 8th class. My actor dance. My name is Vishnu. Studying first year. My ambition is acting. My name is Madhukar. I am studying first year Karkanagadda Science College. Acting. My name is Siddhartha. I am studying first year
My hobbies are dancing and reading books. My name is Sai Krishna. I am studying in 9th class in Savaran High School. My hobbies are acting and singing. My name is Ram Charan. I am studying 8th class. My hobbies are acting and singing. My name is B. Sai Krishna. I am studying inter first year. My goal is acting or singer. My name is Rajiv. I am studying second year. My acting. My name is Hrithik Roshan, studying in BSc Forestry Kamareddy. I am interested in acting. I acted in a short film here in Forestry, directed by my brother Bandari Abhinay. My name is Sai Charan. I am studying second year. Vivada College Vocational. My hobbies is Instagram reels, acting. My name is Sai Krishna. I am studying inter first year, Albert College. My goal is acting. My name is Bandari Subhamostu Raja, Hyderabad Royal College in inter first year CEC. I am short film acted in 10. One short film is here in Forest. My brother Bandari Abhinay. My name is Venkatesh. I am studying in 10th class. GHS Savaran High School, Kotirampur. I am from Venkat Foundation, Balavakulam. I am acting. సో తను ఏం చేస్తుందంటే నా ప్రతి ప్రోగ్రామ్కి మేనేజర్గా చేస్తూ ఉంటాడు, తర్వాత యాక్టర్ కూడా చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి సో గెస్ట్ అయిపోయిండు నాకు. సో వాడు యాక్చువల్గా వచ్చి 2-3 నెలల ముందు వచ్చి అంతకుముందు అన్నీ చూసుకుంటుండే. సో వాడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి స్పాట్ టైంకి వచ్చేసి ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేసి అయిపోయాడు, వచ్చి ఏం చెప్తున్నారు మీ సార్ ఎట్లా చెప్తున్నారు అని చెప్పేసి. సో మీరు మూమా అని చెప్పి ఇష్టపెట్టాలి, ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి. ఓకే, రెస్పెక్ట్ చేయలేదు మా సార్ కూడా. ఓకే, ఇతను మా ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ శ్రీనివాస్ ఈజ్ ఆల్సో యాక్టర్ ఇన్ కరీంనగర్లో. మంచి ఫోక్ సాంగ్ చేస్తూ ఉన్నాడు, షార్ట్ చేస్తూ ఉన్నాడు. సో రీసెంట్గా నాతో పాటు మూవీస్ కూడా చేసిండు. అతని పేరు సీనన్న. సో మంచి యాక్టర్ అన్న. సో ఇప్పుడు మనం ముంగట వీడియో తీసినటువంటి అన్న పేరు రాజశేఖర్ అన్న. సో అతను కూడా మంచి యాక్టర్, మంచి రైటర్ ఆల్సో. నేను ఎక్కడ వర్క్షాప్ కండక్ట్ చేసినా, ప్లే చేసినా కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తుంటూ నాతో ఉంటూ ఉంటాడు. సో ఈ వర్క్షాప్ కూడా మనకి ప్రతి దాంట్లో మీ క్లాస్ తీసుకోవడం కానీ, మీకు ఏమైనా సమస్య ఉన్నా కానీ రాజంతో చెప్పుకోవచ్చు, నాకు చెప్పడానికి మీకు ఏమైనా మొహమాటం ఉన్నా కూడా. సో అంతకుముందు వర్క్షాప్స్లో కూడా వెంకటరమణలో చేసినప్పుడు కూడా, తర్వాత మనం చిన్నపిల్లలతో వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది నాకు చెప్పడానికి భయపడుతూ ఉండే. ఆ లాస్ట్ వర్క్షాప్ అయిపోయినాక నాకు తెలిసింది. సో అట్లాంటి ఏం లేకుండా రాజశేఖర్ సార్తో చెప్పొచ్చు, అయితే నాతో కూడా చెప్పొచ్చు.